నరసరావుపేట పట్టణంలో వేసవికాలం దృష్టిలో పెట్టుకుని 4వ సంవత్సరం రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ జరుగుతున్నది. గత 4 సంవత్సరాలుగా మినరల్ వాటర్ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమాల సత్యనారాయణ, చేగు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొత్తూరి కోటేశ్వరరావు, కేకే సంఘ ప్రధాన కార్యదర్శి తడికమల్ల బాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కపిలవాయి విజయ్ కుమార్ గారి జ్యువెలరీ షాపు దగ్గర సుమారుగా 4 సంవత్సరాల నుంచి వేసవికాలం నందు మజ్జిగ మరియు కూలింగ్ వాటర్ పంపిణీ జరుగుతుంది. సుమారు దాదాపుగా ప్రతిరోజు 2000 మంది ప్రజలు దాహార్తిని తీర్చుకుంటున్నారు. తీర్చుకున్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు అని కొనియాడుతున్నారు. స్టేట్ గోల్డెన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కపిల విజయ్ కుమార్ గారి షాపు వద్ద మంచినీరు మజ్జిగ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇది ఆల్రెడీ 15 రోజుల ముందుగానే జరుగుతున్నవి. ఈరోజు ముఖ్య అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నరసరావుపేట పట్టణ ఆర్య సంఘం తరఫున మన కపలవాయి విజయ్ గారు, స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కపలవాయి విజయ్ గారు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ప్రారంభించారు. ఇప్పటికి 4 సంవత్సరాలు ప్రతిరోజు 2000 మంది 100 లీటర్లు మజ్జిగ కార్యక్రమాన్ని పంపిణీ జరుగుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కపిలవాయి జ్యువెలర్స్ అధినేత శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు వేసవి కాలం దృష్ట్యా ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా మినరల్ వాటర్తో చేసినటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డాక్టర్ చదలవాడ అరుణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించి ఇవాటికి 10 రోజులైనది. ప్రతిరోజు కూడా దాదాపు 2000 మంది మజ్జిగని స్వీకరిస్తున్నారు. అందరూ కూడా వారిని ఆశీర్వదిస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.